హాయ్, గుడ్ మార్నింగ్. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ సిలబస్లో మనకు ఈ కోవిడ్ పాండమిక్ దృష్ట్యా 30% సిలబస్ని డిలీట్ చేయడం జరిగింది. ఏంటి ఆ 30% సిలబస్ అంటే సెక్షన్ ఏను మొత్తం సెక్షన్ ఏలో 5 లెసన్స్, ప్రోజ్లో 5 లెసన్స్, పోయిటరీలో 5 లెసన్స్ ఉంటాయి, నాన్ డీటెయిల్ పార్ట్. సెక్షన్ ఏ ప్రోజ్ పార్ట్ల నుండి 5 లెసన్స్లో జేసీ బోస్ అనే లెసన్ డిలీట్ చేయడం జరిగింది. సెకండ్ పార్ట్ సెక్షన్ బి పోయిటరీ లెసన్ ఆన్ 5 యూనిట్స్ ఉంటాయి. వాటిల్లో ఆన్ ఈజ్ హ్యావింగ్ అరైవ్డ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 23 అనే లెసన్ డిలీట్ చేయడం జరిగింది. సెక్షన్ సి కంప్లీట్గా గ్రామర్, దాన్ని ఆ గ్రామర్నే స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టి ఇలా పెట్టడం జరిగింది. ఏంటంటే అవి లెటర్ రైటింగ్లో కొంత పార్ట్ డిలీట్ చేయడం జరిగింది. మనకు లెటర్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయని చెప్తున్నాం, ఫార్మల్ లెటర్స్, ఇన్ఫార్మల్ లెటర్స్. వాటిల్లో ఇన్ఫార్మల్ లెటర్స్ కంప్లీట్ డిలీట్ చేయడం, అంటే పేజీ నెంబర్ 164 నుండి 165 ఈ 2 పేజెస్లో ఎక్సర్సైజ్ 1 and 2 పేజ్ నెంబర్స్ ఇచ్చాడు, ఎక్సర్సైజులు కూడా ఇచ్చాడు. సో ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్లో ఫస్ట్ పార్ట్లో లెటర్ రైటింగ్లో ఇన్ఫార్మల్ లెటర్స్ పేజ్ నెంబర్ 164, 165 పేజీలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 డిలీట్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్స్కి ఇది లేదు. సెకండ్ పార్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ పేజీ నెంబర్ 185 నుండి 190 వరకు ఉన్నటువంటి పేజీల్లో ఎక్సర్సైజ్ 18 to 26 కంప్లీట్గా డిలీట్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఎగ్జామ్కి మనం చదవాల్సిన అవసరం లేదు. థర్డ్ పార్ట్ వొకాబులరీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్లో నుంచి వొకాబులరీని తీసుకొని ఒక సమ్మరీ లాగా లాస్ట్లో పెట్టడం జరిగింది. ఆ వొకాబులరీలో ఈ వొకాబులరీ ఎక్కడ ఉన్నాయి అంటే 235 పేజ్ నుంచి 238 పేజెస్ వరకు ఉంది. వాటిల్లో ఎక్సర్సైజ్ నెంబర్ 60 నుంచి 30 వరకు మనం చదవాల్సిన అవసరం. సో మనం ఏం చదవాలి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఎక్సర్సైజ్ 1 నుండి 15 వరకు మాత్రమే చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ నోట్ మేకింగ్, ఇది పేజ్ నెంబర్ 254 నుండి 257 వరకు ఉంది. వీటిల్లో ఎక్సర్సైజ్ నెంబర్ 14 నుంచి ఎక్సర్సైజ్ నెంబర్ 20 వరకు చదవాల్సిన అవసరం లేదు. ఏం చదవాలి మరి? ఎక్సర్సైజ్ నెంబర్ 1 నుంచి 13 వరకు రీడ్ చేయాల్సి ఉంటుంది. ఇది 30% సిలబస్ మనం డిలీట్ చేయడం చాప్టర్స్లో. సో ప్రోజ్లో కొంచెం 1 లెసన్, పోయిటరీలో కొంచెం 1 లెసన్, గ్రామర్ పార్ట్లో లెటర్ రైటింగ్ ఇన్ఫార్మల్ లెటర్స్ చదవాల్సిన అవసరం లేదు. దానిలో కూడా ఎక్సర్సైజ్ 1, 2 స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది. నెక్స్ట్ వన్ రీడింగ్ కాంప్రహెన్షన్లో 1 to 17 ప్యాసేజెస్ మాత్రం చదవాలి, 18 to 26 ప్యాసేజ్ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్ వొకాబులరీలో 235 పేజ్ నుండి 238 పేజ్ వరకు చదవాల్సిన అవసరం లేదు. అవి కూడా ఎక్సర్సైజ్ కూడా మెన్షన్ చేసి క్లియర్గా, ఎక్సర్సైజ్ నెంబర్ 16 to ఎక్సర్సైజ్ నెంబర్ 30. నెక్స్ట్ వన్ నోట్ మేకింగ్, 4th చాప్టర్. నోట్ మేకింగ్లో 250 పేజ్ నెంబర్ 254 to 257 పేజ్ చదవాల్సిన అవసరం లేదు. ఎక్సర్సైజ్ నెంబర్ 14 to 20 చదవాల్సినటువంటి అవసరం లేదు. సో రిమైనింగ్ పార్ట్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా చదవాల్సిన అవసరం ఉంది. వాటిలో ఈరోజు మనం టుడే వీఆర్ డిస్కస్ అబౌట్ ఫ్రమ్ ప్రోజ్ పార్ట్ ఫస్ట్ లెసన్ ఆఫ్ స్టడీస్. దిస్ లెసన్ వాజ్ రిటన్ బై Sir Francis Bacon. Who wrote this lesson? Sir Francis Bacon. Now about the poet, about the author. Sir Francis Bacon was a great English philosopher. Philosopher అంటే తాత్వికవేత్త, ఇంగ్లీష్ ఫిలాసఫర్ అండ్ స్టేట్స్మెన్ అంటే ఏంటి? రాజనీతిజ్ఞుడు. హీ వాజ్ ఎ గుడ్ పొలిటీషియన్, ఏ స్టేట్స్మెన్ అండ్ ఏ పైనీర్ ఆఫ్ మోడర్న్ సైంటిఫిక్ థాట్. హీ వాజ్ ద పైనీర్ మీన్స్ ఏ రోల్ మోడల్ ఆఫ్ సైంటిఫిక్ థాట్. We know already Infosys, N.R. Narayanamurthy is the pioneer of Infosys. On the same way, he was the pioneer of the modern scientific thought. ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానానికి ఆలోచనకు పితామహుడు ఎవరయ్యా? మార్గదర్శకుడు. పైనీర్ అంటే మార్గదర్శకుడు, రోల్ మోడల్ ఎవరయ్యా అంటే సర్ ఫ్రాన్సిస్ బేకన్. ఈ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే, ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే, father of English essay. Who is the father of English essay? Sir Francis Bacon is the father of English essay. Next one, Francis Bacon was born on 22 January 1561 in London. Born 22 January 1561
in London. So Sir Francis Bacon was born on 22 January 1561 in London. He was the son of Nicholas Bacon. వాళ్ళ ఫాదర్ నేమ్ ఏంటి? నికోలస్ బేకన్. వాట్ వాజ్ హిస్ ఫాదర్ నేమ్? సర్ నికోలస్ బేకన్. ద కీపర్ ఆఫ్ ద గ్రేట్ సీల్ ఆఫ్ ఎలిజబెత్ వన్ దగ్గర సీల్ అంటే గొప్ప ముద్రలు వేసేటువంటి వ్యక్తిగా పనిచేసేటోడు. శాసనాలు, గవర్నమెంట్లో శాసనాలు అయిన తయారు చేసే ముద్రలు వేసే వ్యక్తులు ఉంటారు, సేలర్స్, కీపర్స్, జస్ట్ లైక్ అటెండర్, అట్లా ఉండేవాడు. బేకన్ స్టడీస్ ఎట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అండ్ గ్రేట్ ఇన్ అండ్ బికేమ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో బేకన్, సర్ ఫ్రాన్సిస్ బేకన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. తర్వాత పార్లమెంట్కి ఎన్నికయ్యాడు, సెలెక్ట్ అయ్యాడు. యూనివర్సిటీ 1854. He was knighted in 1603 and was appointed as assistant of post of climmating. ఇంకా వారసత్వంగా వచ్చినట్టు పోస్ట్లో తన తండ్రి ఎలాగైతే గ్రేట్ సీల్గా పనిచేశాడు ఎలిజబెత్ వన్ దగ్గర, అలాగే ఇతను కూడా తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని తను కూడా ఎలిజబెత్ వన్ దగ్గర పనిచేయడం జరిగింది. His father with a keeper of great seal. Later he was appointed as Lord Chancellor, ద మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్ ఇన్ ఇంగ్లాండ్. తర్వాత ఇంగ్లాండ్లో మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు. ఏంటి ఆ పొజిషన్ అంటే లార్డ్ ఛాన్సలర్ ఇన్ ఇంగ్లాండ్ లార్డ్ ఛాన్సలర్గా పనిచేసి ఇట్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్ ఇన్ ఇంగ్లాండ్, లార్డ్ ఛాన్సలర్. హూ వర్క్డ్ యాజ్ ఏ లార్డ్ ఛాన్సలర్? Sir Francis Bacon was worked as a Lord Chancellor in England. The most powerful position in England. అనతి కాలంలోనే, షార్ట్లీ ఆఫ్టర్వర్డ్స్, he was charged by Parliament with accepting bribes and లంచాలు తీసుకుంటే పార్లమెంట్ చేత అభిశంసించబడ్డాడు. ఎలా? which is admitted. He was fined and imprisoned and then బ్యానిష్డ్ ఫ్రమ్ ద కోర్టు చేత శిక్షించబడ్డాడు. లంచాలు తీసుకొని కోర్టు చేత శిక్షించబడ్డాడు. సెకండ్ వన్ ప్రిజన్ అండ్ బ్యానిష్డ్, బహిష్కరించబడ్డాడు, కోర్టు చేత శిక్షించబడ్డాడు, మరి బహిష్కరించబడ్డాడు. ఎవరు? సర్ ఫ్రాన్సిస్ బేకన్. బట్ ద కింగ్ లేటర్ ప్యారడాన్ హిమ్. బట్ ద కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్యారడాన్ మీన్స్ పర్గివ్డ్. శిక్షించబడినటువంటి ఈ యొక్క సర్ ఫ్రాన్సిస్ బేకన్ని కింగ్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్యారడాన్ క్షమించాడు. పానీలో వదిలేద్దాం అని చెప్పేసి ఏం చేశాడు? ప్యారడాన్ మీన్స్ ఫర్గివ్, క్షమించాడు. హీ వాస్ ఫైండ్ అండ్ ఇంప్రిజన్డ్ అండ్ దెన్ బ్యానిష్డ్ ఫ్రమ్ కోర్ట్, బట్ ద కింగ్ లేటర్ ప్యారడాన్ హిమ్. హీ రిటైర్డ్ టు హిస్ హోమ్ అండ్ గోర్హోమ్రీ ఇన్ హెర్టోడ్ స్టోన్ వేర్ హీ కంటిన్యూ టు రైట్. రిటైర్ అయిన తర్వాత, పార్లమెంట్ మెంబర్ నుంచి, గ్రేట్ సీల్ దగ్గర నుంచి రిటైర్ అయిన తర్వాత తన ఇంట్లో కూర్చొని రచనలు రాయటం మొదలుపెట్టాడు. అంతే కదా, రిటైర్ అయితే ఏం చేస్తారు? ఇంటి దగ్గరకు వచ్చిన ఏదో ఒక శ్రీరామ అని, అయ్యని అని ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటారు. సో ఈ రైట్స్ హీ డైడ్ ఇన్ లండన్ ఆన్ 9th April 1626. సో హీ వాజ్ బోర్న్ ఆన్ 22 January 1561 in London. He was died in London on 9th April 1626. Here is 2 points is there. He was born 22 January 1526 in London. He passed away on 9th April 1626 in London. Okay? Bacon real interest he laid in sciences. So he must show very interest. He showed very much interest in science. Science మీద బాగా ఇంట్రెస్ట్ ఇన్ సైన్స్ అంటే. He has been called the father of empiricism. Empiricism means, empiricism అంటే తెలుసా? అనుభవవాదం. ఎథిజం, రియలిజం, అనుభవవాదం, ఉదారవాదం, హేతువాదం, ఎథిజం అంటారు కదా. ఇక్కడ కూడా ఈయన ఎపిక్రియిజం అంటే అనుభవవాదం, అనుభవం ద్వారా తన యొక్క వాదాలను వినిపించేవాడు. హిస్ వర్క్స్ ఆర్గ్యూడ్ ఫర్ ద పాసిబిలిటీ ఆఫ్ సైంటిఫిక్ నాలెడ్జ్ బేస్డ్ అపాన్ ద ఇండక్టివ్ రీజనింగ్. తార్కికమైన ప్రేరణాత్మకమైన వాదనలను బట్టే తన యొక్క వాదనని వినిపించేవాడు. కారణం లేకుండా ఏం వాదించేవాడు కాదు.
He careful to observe the observations of events in nature. So he was very much careful. He was very much careful about the nature. He observed very carefully about in the nature. నేచర్ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చాలా చాలా జాగ్రత్తగా పరిశీలించేవాడు. హూ? సర్ ఫ్రాన్సిస్ బేకన్. వాట్ ఈజ్ అవర్ ఆథర్ నేమ్? సర్ ఫ్రాన్సిస్ బేకన్. సర్ ఫ్రాన్సిస్ బేకన్ ఆఫ్ స్టడీస్ అనేటువంటి ఈ యొక్క రచన లెటర్ ఈ యొక్క లెసన్ని మనకు రాసినటువంటి యొక్క ఆథర్ నేమ్ ఏంటి తెలుసా? పోయిట్ని ఆథర్ నేమ్ సర్ ఫ్రాన్సిస్ బేకన్. హూ వాజ్ ద ఆథర్ ఆఫ్ స్టడీస్? సర్ ఫ్రాన్సిస్ బేకన్. వేర్ వాస్ హీ బోర్న్? He born in England 22 January 1561 in London. Where he died? On 9th April 1626 in London. What was his father? His father was a great seal in the court of King Elizabeth I. Okay? Bacon real interest in laid in science. He has been called father of empiricism. His works argued for the possibility of scientific knowledge. So he argued about the scientific knowledge based only upon the inductive reasoning. Inductive means ప్రేరణాత్మకమైనటువంటి తార్కికమైనటువంటి వాదాన్ని మాత్రమే తీసుకొని తను ఆర్గ్యూ చేస్తూ ఉండేవాడు. అండ్ కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్ నేచర్. ప్రకృతిలో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తా తెలుసా? చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అబ్జర్వేషన్. He had a clean observation about each and everything what happened in the nature. ప్రకృతిలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా ఏం చేస్తా తెలుసా? చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. ఎవరు? సర్ ఫ్రాన్సిస్ బేకన్. He published his ideas novum organum. తన యొక్క ఐడియాస్, తన యొక్క ఆలోచనలు తన యొక్క పుస్తకం రూపంలో, ఒక బుక్ రూపంలో ప్రింట్ చేశాడు. ఏంటయ్యా బుక్ నేమ్ అంటే? నోవం ఆర్గానం. నోవం ఆర్గానం. వాట్ వాజ్ హిస్ బుక్ నేమ్? నోవం ఆర్గానం 1620. An account of correct method of acquiring natural knowledge. ప్రకృతికి సంబంధించిన జ్ఞానాన్ని పొందేటప్పుడు అనేటువంటి సందర్భంలో ఏం చేస్తా తెలుసా? ఒక బుక్ను దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఆ బుక్ నేమ్ ఏంటి తెలుసా? నోవం ఆర్గానం. హిస్ అదర్ వర్క్స్ ఆన్ సైన్స్ ఈజ్ ఇన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ లెర్నింగ్. ఇంకా సైన్స్ మీద సంబంధించి అడ్వాన్స్మెంట్ ఆఫ్ లెర్నింగ్ కూడా నేర్చుకున్నాడు. His other popular works include the New Atlantis. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమి నోవం ఆర్గానం కాకుండా ఇంకా ఏమి రాశాడంట? ద న్యూ అట్లాంటిస్. నెంబర్ 1 ద న్యూ అట్లాంటిస్, విజ్డమ్ ఆఫ్ ఏన్షియంట్స్ అండ్ మోస్ట్ అడోరబుల్ ఎస్సేస్ ఇన్ పబ్లిష్డ్. అడోరబుల్ మీన్స్ వెరీ గ్రేట్, వెరీ హానరబుల్, పూజనీయమైనటువంటిది, గౌరవించదగినటువంటి రచనలు రాశాడు. ఏంటంటే పబ్లిష్డ్ ఇన్ 1597. ఈయన రాసిన బుక్స్ కానీ రాసిన బుక్స్ మొత్తాన్ని ఎప్పుడు ప్రింట్ చేసి తెలుసా? 1597లో ప్రింట్ చేయడం జరిగింది. అండ్ లేటర్ పబ్లిష్డ్ బై యాడింగ్ సమ్ మోర్ ఎస్సేస్ ఇన్ 1625. 1897లో కొన్ని బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీటికి ఎడిషనల్గా మళ్ళీ 1625లో కొన్ని బుక్స్ని ప్రింట్ చేయడం జరిగింది. ద ప్రజెంట్ ఎస్సే. వాట్ ఈజ్ అవర్ ప్రజెంట్ ఎస్సే? ఆఫ్ స్టడీస్. The present essay of studies is taken from his books. Essay or councils. Council means a group of people. ఇక ప్రజెంట్ ఎస్సే ఈ ఆఫ్ స్టడీస్ అనేటువంటి లెసన్ ఎక్కడ తీసుకోబడిందంట? మన తెలుగులో కూడా ప్రస్తుత పాఠ్యభాగం వీటిలోకి తీసుకొనబడిందని ఉంటుంది. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా ఇంగ్లీష్లో కూడా ద ప్రజెంట్ ఎస్సే ఆఫ్ స్టడీస్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ హిస్ బుక్ ఎస్సేస్ ఆర్ కౌన్సిల్స్ సివిల్ అండ్ మోరల్. ఎస్సేస్ ఆర్ కౌన్సిల్స్ సివిల్ అండ్ మోరల్ వీటిలోకి తీసుకొనబడింది ఆఫ్ స్టడీస్ అనేటువంటి లెసన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టడీస్? అధ్యయనం. సో అవర్ లెసన్ నేమ్ ఈజ్ ఆఫ్ స్టడీస్. ఆథర్ నేమ్ ఈజ్ సర్ ఫ్రాన్సిస్ బేకన్. ఓకే, నౌ సో బిఫోర్ we are going to start this lesson, some questions are given below. How many of you have habit of reading books? మీలో ఎంతమందికి బుక్స్ చదివేటువంటి అలవాటు ఉంది? A little bit of people. A few people only reading some books. Second one, do you agree that nowadays majority of people are losing the habit of reading books? If so, ఎక్కువ మంది ఈరోజు మనకు చాలామంది
బుక్స్ చదవడానికి ఇష్టపడలేదు. ఒప్పుకుంటారా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. డూ యూ నో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ స్టడీస్? మీకు తెలుసా చదవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని? ఎస్, తెలుసు, కానీ అయినా కానీ మనం చదవం. దట్ ఈస్ ద మేజర్ మిస్టేక్. డూ స్టడీస్ క్యూర్ ఇల్నెస్ రియల్లీ? చదవటం వల్ల మనకున్నటువంటి మానసిక అనారోగ్యాన్ని తగ్గిస్తుందని తెలుసు. మనకి ఏదైనా సపోజ్ మనకి ఏదైనా ఇల్నెస్గా ఫీల్ అయ్యామనుకోండి, ఒకసారి బుక్ తీసుకుని చదివితే మనలో ఉన్నటువంటి మైండ్లో ఉన్నటువంటి రకరకాల ఆలోచనలు విధానాలు మొత్తం మారిపోతాయి. ఆ బుక్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఇట్ ఈస్ స్టడీస్ క్యాన్ క్యూర్ ద ఇల్నెస్. ఇఫ్ ఎస్ నో, రీడ్ ద ఎస్సే అండ్ ఫైండ్ అవుట్. స్టడీస్ సర్వ్ ఫర్ డిలైట్. మనం చదవటం వల్ల మనకేం చేస్తుందంటే మనకి ఆనందాన్ని కలగజేస్తుంది. ఫర్ ఆర్నమెంట్స్, ఫర్ ఎబిలిటీ. అది ఒక ఆభరణం లాంటిది. మనకు చదువు అనేటిది మనకు ఒక ఆభరణం లాంటిది. మనలో ఎబిలిటీ టు ఇంక్రీజ్, టు డెవలప్ అవర్ ఎబిలిటీ, మన సామర్థ్యాన్ని పెంచుతుంది. చదవటం వల్ల మనకు ఏమవుతుంది? టు డెవలప్ అవర్ ఎబిలిటీ. ఇట్ ఈస్ లుక్ లైక్ అన్ ఆర్నమెంట్. ఇట్ ఈస్ ఫర్ డిలైట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ప్లెజర్. మనకి ఆనందాన్ని పెంచుద్ది. స్టడీస్ గివ్ అస్ ఏ గ్రేట్ ప్లెజర్. మనకి చదవటం వల్ల అనేక రకమైన ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. దేర్ చీఫ్స్ యూజ్ ఫర్ డిలైట్ అండ్ ఇన్ ప్రైవేట్నెస్ ఆఫ్ రిటైరింగ్. ఒంటరిగా ఉన్నప్పుడు చదవటం వల్ల ఏమవుతుందంటే మనకి మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ఆర్నమెంట్ ఇన్ డిస్కోర్సెస్. ఇంకా ఏమవుతుంది చదవటం వల్ల మనకి వీ ప్రిపేర్ వెరీ క్లియర్లీ ఫర్ ద డిస్కోర్సెస్ మీన్స్ లెక్చర్. చదవటం వల్ల మనకు ఉపన్యాసం ఇవ్వచ్చు. సపోజ్ నేను ప్రిపేర్ కావడం వల్ల ఇప్పుడు మీకు చెప్తుంది ఉపన్యాసం, డిస్కోర్సెస్. అండ్ ఫర్ ఎబిలిటీ ఇన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ డిస్పోజిషన్. సో ఇఫ్ వీ స్టడీ వెరీ వెల్, వీ గేవ్ ఏ ప్రాపర్ జడ్జ్మెంట్ అట్ రైట్ టైం. సరి అయిన సమయంలో సరి అయినటువంటి జడ్జిమెంట్ ఇవ్వచ్చు. వాట్ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఈజ్ బ్యాడ్, ఏది మంచిది ఏది చెడు అనేటువంటిది ఎప్పుడు నిర్ణయిస్తాం? మనం చదవకుండా నిర్ణయిస్తాం, అధ్యయనం చేయకుండా నిర్ణయిస్తాం. సపోజ్ జడ్జి ఉన్నాడు, ఈ గేవ్ ఈ జడ్జ్మెంట్స్ వెన్ ఈ స్టడీస్ ద లా. చట్టాన్ని, న్యాయాన్ని బాగా లా చదివినప్పుడు ఏం చేస్తాడంటే తను ఏది మంచి ఏది చెడు ఆలోచించి దాని మీద జడ్జిమెంట్ ఇస్తాడు. ఆన్ ద సేమ్ వే ఇన్ ద జడ్జిమెంట్ అండ్ డిస్పోజిషన్ ఆఫ్ బిజినెస్. వ్యాపార రంగంలో కూడా ఏది మంచి ఏది చెడు తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? దాన్ని స్టడీ చేయాలి. సపోజ్ ఏదైనా మనం ఒక ఫీల్డ్ని స్టార్ట్ చేయాలనుకోండి, లేదా ఒక సెక్టార్లో ఒక సెక్టార్ని సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఒక రంగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏం చేస్తాం మనం? ఎట్లా పడితే అట్లా స్టార్ట్ చేస్తాం. దాంట్లో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ తెలుసుకొని, దాంట్లో ఉన్న లాభ నష్టాలు తెలుసుకొని అప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలన్నా, ఏ వ్యవస్థ, ఎనీ ఆర్గనైజేషన్ వి స్టార్ట్. బిఫోర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ ఇన్స్టిట్యూట్, ఫస్ట్ ఆఫ్ వీ స్టడీ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఇన్ దట్ సెక్టార్. ఆ రంగంలో ఉన్నటువంటి లాభాలు నష్టాలను అంచనా వేసుకున్న తర్వాతనే మనం ఏం చేస్తాం? ఫైనల్ వీ కేమ్ ఏ జడ్జ్మెంట్. ఇట్ ఈస్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. ఫర్ ఎక్స్పర్ట్ మ్యాన్ కెన్ ఎగ్జిక్యూట్. ఎక్స్పర్ట్ మ్యాన్, బాగా అనుభవం ఉన్న వ్యక్తి మాత్రం వాటిని అమలు చేయగలరు. అధ్యయనం చేస్తాం, స్టడీ చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్స్పర్ట్, బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దాన్ని అధ్యయనం చేయగలడు. ఎక్స్పర్ట్ మ్యాన్. పర్హాప్స్ జడ్జ్ ఆఫ్ పర్టికులర్స్ వన్ బై వన్, బట్ ద జనరల్ కౌన్సిల్స్ మీన్స్ జడ్జి, బట్ ద జనరల్ కౌన్సిల్స్ and the plots and marshalling of efforts come best from those who are learned. ఎవరైతే బాగా నేర్చుకోగలరో వాళ్ళే ప్రతిదాన్ని ఒక ఆర్డర్లో చేయగలరు. those who are learning very perfect, those who are study very well, they can maintain a order, they can maintain a marshalling means make an order, ఒక వరుస క్రమం చేయగలరు, ఏ పని చేయాలన్నా సరే. learn to make a judgment wholly of their rules. So those who are learned very carefully, those who are studied very carefully, finally they gave a final judgment in a correct way. Otherwise they never gave a correct judgment, they never conclude a correct judgment. Experience perfect, make a judgment wholly their rules is the humor of scholar. They perfect nature and rare perfect by experience, by natural abilities like the natural plants. ఒక నేచురల్ ప్లాంట్స్, తర్వాత నేచురల్ ఎబిలిటీస్, సహజ సామర్థ్యాలు, నేచురల్ ఎబిలిటీస్, నేచురల్ ప్రకృతి కొన్ని మొక్కలు. మనం వీటన్ని ఎలా మనం వాటి గురించి ఎలా అర్థం చేసుకోవాలి? వెన్ వీ స్టడీ అబౌట్ ద నేచురల్ ప్లాంట్స్,
ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కలను మనం పరిశీలించినప్పుడు వాటి గురించి మనం అధ్యయనం చేయగలం. Need to earning but the studies and studies themselves give them for the directions too much large except they bound in the experience. ఇక అధ్యయనం వల్ల మనకేం చేస్తుంది, దే గివ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ వీ స్టడీ వెరీ వెల్ వాట్ ఎవర్ ఇట్స్ మేబీ ఇట్ గివ్ ఏ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఏదైనా మనం అధ్యయనం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు అనుభవం ఇస్తుంది, అనుభవం. అందుకే మనం చెప్తాం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. Crafty man contempt studies. Here is comparing of 3 persons names mentioned in our lesson. First person name crafty man. Crafty man means cunning man. జిత్తులు మారేవాడు, చెప్పిన పని చేయడు, ఈ పని చెప్తే ఆ పని చేస్తాడు, తప్పించుకొని పోతా ఉంటాడు. ఓకే, crafty man contempt studies. Crafty man means cunning man. Crafty man cunning studies. Simple man admired them and wise man used them. 3 persons are mentioned in our lesson. Number 1, crafty man. Crafty man. Number 2, simple man. Third person, wise man. క్రాఫ్టీ మెన్ మీన్స్ కన్నింగ్ మ్యాన్. ఈ జిత్తులు మారేవాడు అంటే మోసం చేసేవాడు వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా, చదవమంటే మోసం చేస్తాడు, చదువుతున్నాడు యాక్షన్ చేస్తే చదవడు. క్రాఫ్టీ మ్యాన్ ఏం చేస్తాడంట, క్రాఫ్టీ మ్యాన్ కంటెమ్ స్టడీస్, అపోజ్ కంటెమ్ స్టడీస్. సెకండ్ మ్యాన్ సింపుల్ మ్యాన్ అడ్మైర్డ్ దెమ్. ఈ సింపుల్ సాధారణమైన ఎగ్జామ్స్ అడ్మైర్డ్, ఈ లవ్ వెరీ మచ్ స్టడీస్. క్రాఫ్టీ మ్యాన్ ఈజ్ లైక్ టు స్టడీస్, నో, ఈ ఆల్వేస్ కంటెమ్. he was always ready to escape from studies. చదవటం ఇష్టం ఉండదు, తప్పించుకోండి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకని, బికాజ్ he was a cunning man. జిత్తులు మారాడు అంటారు. ఓకే, సింపుల్ మ్యాన్ అడ్మైర్డ్ means he was very much like to learn something. Simple man. Next, wise man. What is the wise man doing? Wise man use them. తెలియగలవాడు, యూజ్ దెమ్, ఉన్న ప్రతి అవకాశాన్ని ఏం చేస్తా, యూజ్ చేసుకుంటాడు. సో ఇన్ అవర్ లెసన్ 3 persons are mentioned. Crafty man, simple man, wise man. What is the crafty man do? Crafty man always contempt studies, oppose studies, escape from the studies. Second person, simple man always admired means like to study. Third person name wise man always used. Crafty man contempt studies, simple man admired them and wise man used them. 3 persons names please. Crafty man, simple man, wise man. What is the crafty man do? Contempt studies or mean escape from studies or avoid studies, ran away from studies. Second one, simple man always admired about studies. Third person, wise man always used them studies, they never lost their chance. And wise them, for they teach not their own use, but that a wisdom without wisdom, what can we do? Without knowledge, what can we do? We can't do nothing without wisdom or without knowledge. If we want to do anything, what do we want? We want wisdom or knowledge. Otherwise we can't do anything. మనం ఏదైనా చేయాలంటే ఏం చేయాలి? మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా. వితౌట్ నాలెడ్జ్ వాట్ కెన్ వీ డూ? వీ కాంట్ డూ నథింగ్. ఓన్ యూస్ బట్ ద విజ్డమ్ వితౌట్ దెమ్ అండ్ అబౌవ్ దెమ్ ఓన్ బై అబ్జర్వేషన్. ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ ఓన్ బై అబ్జర్వేషన్. Observation is very, very important. Study is very, very important.
అబ్జర్వేషన్, రీడ్ నాట్ టు బి కాంట్రిక్ట్, కాంట్రిక్ట్ మీన్స్ అపోజ్, వ్యతిరేకించటం. టు కంటిన్యూ, టు కన్ఫ్యూజ్ మేడ్ కంపల్సరీ, టు కన్ఫ్యూజ్. నాట్ టు బిలీవ్, టు మేక్ ఏ గ్రాంటెడ్. నాట్ టు ఫైండ్, టాక్ అండ్ డిస్కోర్సెస్. వితౌట్ స్టడీ వీ కాంట్ టు బి టాక్, వీ కాంట్ టు బి గివ్ ఎనీ డిస్కోర్సెస్. చదవకుండా మనం మాట్లాడలేము, చదవకుండా వీ కాంట్ గివ్ ఎనీ లెక్చర్. వెనెవర్ వీ స్టడీ, wherever we study, whatever we study, we can give in a proper lectures. మనం ఏదైనా చదివితే కరెక్ట్గా లెక్చర్ ఇవ్వగలం, అదర్వైజ్ వీ కాంట్ డూ ఎనీ లెక్చర్స్, అదర్వైజ్ వీ కాంట్ డూ ఎనీథింగ్. టాక్ అండ్ అబ్జర్వేషన్, రీడ్ నాట్ కాంక్రీట్ అండ్ కన్ఫ్యూట్, నాట్ టు బిలీవ్ అండ్ ఫేక్ ఏ గ్రౌండ్ అండ్ టేక్ టు గ్రౌండ్ ఫర్ గ్రాంటెడ్, నాట్ టు డూ టాక్ అండ్ డిస్కోర్సెస్ బట్ వెయిట్ అండ్ కన్సిడర్ సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్. సో బుక్స్, there are so many types of books we have. Some, while we are reading books, all books are not reading alike on the same way. బుక్స్ చాలా రకాల బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ మొత్తం ఒకే రకంగా మనం చదువుతామా? ఎలా చేస్తాం? కొన్ని బుక్స్ని కంప్లీట్ చదువుతాం, అవునా? కొన్ని బుక్స్ని వరకు చదివి అట్లా పక్కన పడేస్తాం. కొన్ని బుక్స్ని మనం ఏం చేస్తాం? చదువుతాం, పక్కన పడేస్తాం. కొన్ని బుక్స్ని ఏం చేస్తాం తెలుసా? చదువుతాం, సగమే చదువుతాం. కొన్ని బుక్స్ కంప్లీట్ చదువుతాం. అట్లా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్. సమ్ బుక్స్ ఆర్ టు బి, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్. కొన్ని రుచి చూడాలి బుక్స్ని. ఎట్లా? సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, others are to be swallowed. Some books are to be swallowed, and some few to be chewed and digested. కొన్ని ఏం చేస్తారు? chewed and digested. So 3 books are mentioned in our lesson. Some books are to be tasted. కొన్ని బుక్స్ మనం రుచి చూస్తాం. సమ్ బుక్స్ ఆర్ టు బి స్వాలోడ్, కొన్ని మనం మింగటానికి ట్రై చేస్తాం. అంటే ఎలా చేస్తామంటే, సపోజ్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్. సండే బుక్ జస్ట్ చూస్తాం, పక్కన పడేస్తాం. ఓకే. సమ్ బుక్స్ ఆర్ టు బి స్వాలోడ్, కొన్ని చదువుతాం, టెక్స్ట్ బుక్ మొత్తం చదువుతాం. స్వాలోడ్ ఎగ్జాంపుల్, టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్ చదువుతాం. సమ్ బుక్స్ ఆర్ టు బి చూడ్ అండ్ డైజెస్టెడ్. ఆ చదివినటువంటి బుక్ క్వశ్చన్స్లో చూడ్ అండ్ డైజెస్టెడ్ మీన్స్ very important questions can be identified, then we can start our preparation. For example, some books are to be tasted. Example, ఈనాడు బుక్ చదువు వదిలేస్తాం అంతే. టు బి స్వాలోడ్, సమ్ బుక్స్ ఆర్ టు బి స్వాలోడ్, మన టెక్స్ట్ బుక్ చదువుతాం. సమ్ బుక్స్ ఆర్ టు చూడ్ అండ్ డైజెస్టెడ్, క్వశ్చన్లు వాటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ చాప్టర్స్, వాటిని ఏం చేస్తాం? చూజ్ అండ్ డైజెస్టెడ్ బెస్ట్ ఎగ్జాంపుల్. టు సెలెక్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, టు సెలెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దెన్ వీ కెన్ చూడ్ అండ్ డైజెస్టెడ్. దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో సే సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, సమ్ బుక్స్ ఆర్ టు బి స్వాలోడ్, సమ్ బుక్స్ ఆర్ టు బి చూజ్ అండ్ డైజెస్టెడ్. Persons are 3 types of persons. What? Crafty man, wise man, simple man. Crafty man contemplated, simple man admired, wise man used them. Wise man used them. Books, some books are to be tasted, some books are to be swallowed, some books are to be choosed and digested. Choosed and digested best example. We read and write very carefully. Very important questions at the point of examination time. Consider to be some books are to be tasted, others are to be swallowed, and some few to be chewed and digested. That is, some books are read only in parts. Some books are read only in parts. బుక్ ఉందనుకోండి, సపోజ్ ఈ బుక్ ఉంది, ఈ బుక్లో ఏం చేస్తాం? ఈ మీనింగ్స్ మొత్తం చదవు. తర్వాత అబౌట్ ద లెసన్ ఉంది, ఇది చదవు. సెకండ్ వన్, సమ్ బుక్స్ ఆర్ టు బి రీడ్ ఓన్లీ ఇన్ పార్ట్స్. బుక్ మొత్తం చదవు, కొన్ని పార్ట్స్ మాత్రం చదువుతుంది దాంట్లో. సెకండ్ వన్,
అదర్స్ ఆర్ టు బి రీడ్, కొన్ని చదువుతాం. బట్ నాట్ క్యూరియస్లీ, చదువుతాం కానీ ఈగర్గా, ఎంథ్యూయిజంగా, సీరియస్ చదవం, క్యూరియస్గా చదవం. సెకండ్, అండ్ సమ్ ఫ్యూ టు బి రీడ్ హోలీ అండ్ విత్ డెలీజియనెస్. డెలీజియనెస్ మీన్స్ వెరీ కాన్సన్ట్రేటెడ్. కొన్ని ఏం చేస్తారు, చాలా కాన్సన్ట్రేషన్ చదువుతాం. ఈ క్వశ్చన్ వస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రతి సంవత్సరం వస్తుంది ఎగ్జామ్లో, సప్లీలో కానీ రెగ్యులర్గా కానీ వస్తుందని చెప్పాం. వీళ్ళు వెరీ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్వశ్చన్. ఆ క్వశ్చన్ మనం ఏం చేస్తాం, చాలా కాన్సన్ట్రేట్గా చదువుతాం. సో డెలీజియనెస్ అంటే శ్రద్ధగా చదువుతూ ఉంటాం. విత్ డెలీజియనెస్ అండ్ అటెన్షన్, వి పే మోర్ అటెన్షన్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Some books also may be read by deputy and extracts made them by the others, but that would be only the less important arguments and their manner of the sort of books. Yes, distilled books are like common distilled water. ఏం చేస్తారు సార్, కొన్ని కామన్గా మనం డిస్టిల్ వాటర్ ఉంది, మినరల్ వాటర్, ఏం చేస్తాం, శుద్ధ జలం అంటారు దాన్ని, డిస్టిల్ వాటర్ అంటారు. అవి ఎలాగ మనం యూజ్ చేసుకుంటాం, కొన్ని బుక్స్ మనం అలా యూజ్ చేసుకుంటాం, చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఫ్లాషీ థింగ్స్ రీడింగ్ మేక్ ఏ ఫుల్ మ్యాన్. ఇక్కడ మళ్ళీ ఈ ముగ్గురు వ్యక్తుల పేర్లు చెప్తున్నాడు. రీడింగ్ మేక్ ఏ ఫుల్ మ్యాన్, మనం ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని కొటేషన్ ఉంది ఇంగ్లీష్లో. అలాగే రీడింగ్ మేక్ ఫుల్ మ్యాన్, రీడింగ్ మేక్ ఫుల్ మ్యాన్. చదవటం వల్ల మనం ఒక వ్యక్తి పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు కాగలడు. రీడింగ్ మేక్ ఏ ఫుల్. సమ్ బుక్స్ ఆర్ ఆల్సో టు బి రీడ్ బై డిప్యూటెడ్ అండ్ ఎక్స్ట్రాక్ట్స్ మేడ్ దెమ్ బై అదర్స్, బట్ దట్ వుడ్ బి ఓన్లీ ఇన్ ద లెస్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ద మేనర్ సార్ట్ బుక్స్ లైక్ ఎలైస్ distilled books are like common distilled water. Flashy things reading make a full man. Second one, conference make a ready man. Very very important question. Conference make a ready man. Next one, conference make a ready man. A writing make an exact man. Exact man. So 3 concept is given. What is the 3 concept here? Reading make a full man, conference make a ready man, writing make an exact man. మనం చదవటం వల్ల పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు కావచ్చు. కాన్ఫరెన్స్ పెట్టి ఏం చేస్తాం, రెడీగా అక్కడ పోతాం, కాన్ఫరెన్స్ మీటింగ్ చెప్పాలి, పబ్లిక్ మీటింగ్. ఏం చేస్తాం, పబ్లిక్లో మాట్లాడాలి, వెళ్ళి ఎలా పడితే అలా మాట్లాడుతాం. వీ కెన్ ప్రిపేర్ వెరీ వెల్ అబౌట్ ద టాపిక్ గురించి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం. సపోజ్ మీకు చెప్పాలి, ఏం చేయాలి, ప్రిపేర్ చేస్తాం. కాన్ఫరెన్స్ మేక్ ఏ రెడీ మ్యాన్, రైటింగ్ మేక్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్. రాయటం వల్ల మన ఎగ్జాక్ట్ మ్యాన్, ఖచ్చితమైన వ్యక్తి, పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు కాగలరు. రైటింగ్ మేక్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్. ఓకేనా? సో 3 persons, రీడింగ్ మేక్ ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ మేక్ ఏ రెడీ మ్యాన్, రైటింగ్ మేక్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్. క్రాఫ్టీ మ్యాన్, సింపుల్ మ్యాన్, వైజ్ మ్యాన్. Crafty man contempt studies, simple man admired him. Next, wise man use them. Next, here also reading make full man, conference make ready man, writing make an exact man. Okay na? Today lesson is over. Tomorrow we continue another topic.